కథ పేరు చిలుక చెప్పిన నిజం. ఒక ఊరిలో ఒక గొప్ప వృద్ధుడు ఉండేవాడు. అతని పేరు రామయ్య. అతనికి ఒక చిలుక ఉండేది, చాలా బాగా మాట్లాడేది, అందరూ చూసేంత బుద్ధిమంతంగా ఉండేది. రామయ్య రోజూ ఆ చిలుకతో తనకున్న అనుభవాల్ని చెప్పుకొనేవాడు. ఒకరోజు ఊర్లో చోరీ జరిగింది. అందరూ ఆప్సోపాలు పడుతూ ఎవరు చేశారో కనుగొనలేకపోయారు. అదే సమయంలో రామయ్య ఇంటికి పోలీసులు వచ్చారు. వాళ్ళు అనుమానంతో వచ్చినట్టు కనిపించడంతో రామయ్య ఆశ్చర్యపోయాడు. అప్పుడే ఆ చిలుక మాట్లాడుతూ, చోరీ చేసినవాడు పక్కింటి రాజు. అతను రాత్రి 12 గంటలకు వచ్చి బంగారాన్ని తీసుకెళ్లాడు అని అరిచింది. వినగానే పోలీసులు రాజుని పట్టుకున్నారు. విచారించగా నిజంగా అతనే దొంగ అని తేలింది. వారందరూ ఆశ్చర్యపోయారు. ఒక చిలుక ఇది ఎలా తెలుసుకుందో? అప్పుడే రామయ్య నవ్వుతూ చెప్పాడు, మనుషులు మాట్లాడిన మాటల్ని వినడమే కాదు, ఆ మాటల వెనుక ఉన్న నీతిని అర్థం చేసుకోవడమూ ముఖ్యం. ఈ చిలుక నా మాటల్ని రోజూ వినడం వల్ల సత్యం, ధర్మం అనే విలువలు తెలిసాయి. నీతి, నిజాయితీతో జీవించడమే మనకు గొప్ప రక్షణ. మనం నిస్వార్థంగా, సత్యపరంగా ఉండగలిగితే, మన చుట్టూ ఉన్నవాళ్లకు మనం మంచి ప్రభావాన్ని చూపగలం. వీక్షించినందుకు ధన్యవాదములు. నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్ షేర్ చేయండి మరియు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొంటెపిల్ల కథలు ఇంకా నాకు ఎలంటి కథలు కావాలో కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదములు.